గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ట్రెడిషనల్ వేలో జున్నుపాలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ జున్నుపాలు 1/2 లీటరు, ఒక టీ కప్పు నార్మల్ పాలు వేసుకున్నాము గిన్నెలో. నెక్స్ట్ బెల్లం తురుము ఒక ఫుల్ కప్పు వేసుకున్నాము. తర్వాత ఇవి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ బెల్లమే కాకుండా బెల్లము అంతా మిక్స్ అయ్యాక ఒక స్పూను షుగర్ యాడ్ చేసుకున్నాము టేస్ట్ కోసం. తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 5 ఇలాచి, కొన్ని మిరియాలు తీసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అవంతా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి వడకట్టుకోవాలన్నమాట. ఏమన్నా వేస్టేజ్ ఉంటే పోతాయి. సో వడకట్టుకున్న తర్వాత మనం ఇలాచి, మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలాగా రెడీ చేసుకోవాలన్నమాట. ముందే మనం రెడీ చేసుకున్నాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక గ్లాస్ ఫుల్గా నీళ్ళు పోసేసి మనం పాల గిన్నె పెట్టుకోవడానికి బేస్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. సో నేను గిన్నె ట్రై చేశాను, ఇది అనేవిన్గా ఉంటుందేమో అనిపించి తీసేసి ఈ స్టవ్ లిడ్ ఉంటుంది కదా అది పెట్టుకున్నాను. పెట్టుకొని దానిపైన మనం పాలు మిక్స్ ఉంది కదా, అవసరమైతే అనుకుంటే పాల మీద కూడా మూత పెట్టుకోవచ్చు, లేదంటే టోటల్ ఆ గిన్నె మీద మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియం టు స్లో ఫ్లేమ్ 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేస్తే ఇలా ఉంది. ఇది రెడీ అయిందా లేదని ఒక చాక్ తోటి మనం ఇచ్చినప్పుడు దానికి ఏమి పాలు మిశ్రమం ఏమి అంటుకోకపోతే ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా. సో ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. టేస్టీ జున్ను